హే బడీస్, దిస్ ఆర్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనలస్ ట్యూటర్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అవుతుంది. సో ఆ రిక్రూట్మెంట్ ఏంది, దాని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో మనం ఈ వీడియోలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ లో మనకి రిక్రూట్మెంట్ అయితే అవుతుంది. సో ఆ రిక్రూట్మెంట్ అయితే అవుట్ సోర్సింగ్ లోపల రిక్రూట్మెంట్ అయితే అవుతుంది. సో ఈ రిక్రూట్మెంట్ లో మనకి ఎవరిని రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే ల్యాబ్ అటెండెంట్స్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ ని, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ని, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్ ని, అనస్థిషియా టెక్నీషియన్స్ ని, డోబీ, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్, డ్రైవర్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్స్, వార్డ్ బాయ్స్, వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ లో మనకి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో యాజ్ పర్ జిఓఆర్టీ నెంబర్ 920 ప్రకారం అయితే గైడ్ లైన్స్ ఏంది, ఇన్స్ట్రక్షన్స్ ఏందని డిస్కస్ చేద్దాం. సో ఈ రిక్రూట్మెంట్ కి వచ్చేసరికి మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వేకెన్సీస్ ఏమున్నాయి అండ్ ఎట్లా రిక్రూట్మెంట్ అవుతుంది అనేది చెప్పి డిస్కస్ చేద్దాం. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ జనగాం లోపల అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు. సో 13 సీరియల్ నెంబర్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక మనకి 13 పోస్టులలో అయితే వేకెన్సీస్ ఉన్నాయని అర్థం లేదు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రాస్ రెమ్యునరేషన్ అనేది ఉంది, పర్ మంత్ కి ఎంత అని చెప్పి. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పి ఉంది. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఉంది. సో మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్. అండ్ ల్యాబ్ అటెండెన్స్ వచ్చేసరికి ల్యాబ్ అటెండెన్స్ నథింగ్ బట్ ల్యాబ్ టెక్నీషియన్స్ కి మనకి పర్ మంత్ 15,600 అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి 15 పోస్టులు అయితే ఉన్నాయి. సో డాటా ఎంట్రీ ఆపరేటర్ కి మనకి 19,500 పర్ మంత్ అయితే రెమ్యునరేషన్ ఇస్తారు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 7 పోస్టులు అయితే మనకి వేకెన్సీ ఉన్నాయి. రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ కి 22,750 అయితే మనకి రెమ్యునరేషన్ ఇస్తారు పర్ మంత్ కి. మనకి 3 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. సో సిటీ టెక్నీషియన్ కి వచ్చేసరికి 22,750 రూపీస్ అయితే మనకి రెమ్యునరేషన్ ఉంది. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈసీజీ టెక్నీషియన్కి వచ్చేసరికి మనకి 22,750 రూపాయలు అవుతుంది. అండ్ మన నెంబర్ ఆఫ్ పోస్టులు 2 అయితే ఉన్నాయి. అనస్థిషియా టెక్నీషియన్కి 22,750 అవుతుంది. అండ్ 4 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. సో ధోబీ ఆర్ ప్యాకర్స్ కి మనకి 15,600 అయితే రెమ్యునరేషన్ ఉంది. 4 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. సో ఎలక్ట్రీషియన్ కి మనకి 19,500 అయితే శాలరీ ఇస్తున్నారు. అండ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్లంబర్ కి మనకి 19,500 అనేది రెమ్యునరేషన్ ఉంది. అండ్ ఒక పోస్ట్ అనేది వేకెంట్ ఉంది. సో డ్రైవర్ కి వచ్చేసరికి హెవీ వెహికల్స్ ఏవైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి 19,500 అనేది మనకి రెమ్యునరేషన్ ఉంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది మనకి ఒక పోస్ట్ మాత్రమే. అసిస్టెంట్ కి వచ్చేసరికి మనకి 19,500 అవుతుంది. సో 2 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. సో గ్యాస్ ఆపరేటర్ కి O2 గ్యాస్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళకి 15,600 అయితే రెమ్యునరేషన్ ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వార్డ్ బాయ్ కి వచ్చేసరికి మనకి 15,600 అయితే రెమ్యునరేషన్ ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేకెన్సీస్. అండ్ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ మోడ్ లో మాత్రమే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. సో ఏజ్ వచ్చేసరికి మనకి, సో ఏజ్ అనేది మినిమం ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో మినిమం ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ ఆఫ్ 46 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏజ్. సో మినిమం ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ ఆఫ్ 46 ఇయర్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ అనేది అడిషనల్ గా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏజ్ రిలాక్సేషన్. అండ్ వెన్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మనకి ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు ఉంటారో, సో ల్యాబ్ అటెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో ఇంటర్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇంటర్ కంప్లీట్ కావాలి. ఆర్ ఈక్వాలెంట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పక్కాగా వీళ్ళైతే పారామెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా వీళ్ళైతే పారామెడికల్ బోర్డ్ లో అయితే రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ. సో ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ చేస్తారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఇవి ఉండాల్సి ఉంటుంది. సో డాటా ఆపరేటర్కి వచ్చేసరికి మనకి ఏదైనా ఒక డిగ్రీ అనేది కంప్యూటర్ ఆపరేటర్ లోపల మనకి కంప్లీట్ కావాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక డిగ్రీ విత్ పీజీడీసీఏ కోర్స్ అనేది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తోటి అయితే ఉండాల్సి ఉంటుంది విత్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ డాటా ఆపరేటర్. సో రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్కి వచ్చేసరికి ఈయన ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో పారామెడికల్ బోర్డులో పక్కాగా రిజిస్ట్రేషన్ అనేది
కావాల్సి ఉంటుంది. అండ్ మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్‌రే డిపార్ట్మెంట్‌లో ఉండాల్సి ఉంటుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ ద రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్. సో, సీటీ టెక్నీషియన్‌కి వచ్చేసరికి ఇంటర్మీడియేట్ అనేది కంప్లీట్ కావాలి. ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ టోమోగ్రఫీ. సో, టోమోగ్రఫీ టెక్నీషియన్‌లో మనకి డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది ఉండాల్సి ఉంటది. అండ్ పారామెడికల్ బోర్డ్‌లో మనకి రిజిస్ట్రేషన్ అనేది కావాల్సి ఉంటది. విత్ మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది సిటీ స్కాన్‌లో మనకి ఉండాల్సి ఉంటది. సో, దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడైతే ఈసీజీ టెక్నీషియన్ కోసమో ఇంటర్మీడియేట్ ఉండాలి. ఇంటర్మీడియేట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ అండ్ ఇట్ షుడ్ బి మస్ట్ రిజిస్టర్డ్ విత్ పారామెడికల్ బోర్డ్. సో, మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండాల్సి ఉంటది. ఓకేనా? సో, అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ వచ్చేసరికి మనకి ఇంటర్మీడియేట్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటది. సో, డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్‌లో పక్కాగా కంప్లీట్ కావాలి. అండ్ మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అనస్థీషియా టెక్నీషియన్ లాగా మనకి ఉండాల్సి ఉంటది. సో, ధోబీ ఆర్ ప్యాకర్స్‌కి వచ్చేసరికి ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ అనేది కావాల్సి ఉంటది. సో, ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ ఉండాలి. ఆర్ ఈక్వాలెంట్ అనేది మనకు క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటది. సో, మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ధోబీ ఆర్ ప్యాకింగ్‌లో వాళ్ళకైతే ఉండాల్సి ఉంటది. సో, వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంటారు. సో, వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్‌సి బోర్డ్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఏదున్నా కూడా మనకి ఎలిజిబుల్ అయితే ఉంటది. సో, ఎలక్ట్రీషియన్‌కి వచ్చేసరికి ఎస్ఎస్‌సి అనేది కంప్లీట్ కావాలి. ప్లస్ డిప్లొమా అనేది కంప్లీట్ కావాల్సి ఉంటది. సో, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆర్ ఐటీఐ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటది. సో, విత్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్ ఇన్ హాస్పిటల్. సో, హాస్పిటల్స్ లోపల 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటది. ప్లంబర్‌కి వచ్చేసరికి ఎస్ఎస్‌సి అనేది కంప్లీట్ కావాలి. విత్ డిప్లొమా ఇన్ ప్లంబింగ్ ఆర్ ఐటీఐ విత్ ప్లంబింగ్ అనేది ఉండాలి. సో, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి మ్యాండేటరీ. సో, వెన్ ఇట్ కమ్స్ టు డ్రైవర్ ఎస్ఎస్‌సి అనేది కంప్లీట్ కావాల్సి ఉంటది. సో, 5 ఇయర్స్ అనేది డ్రైవింగ్ ఫీల్డ్‌లో మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటది. అసిస్టెంట్‌కి వచ్చేసరికి ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటది. సో, మినిమమ్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆపరేషన్ థియేటర్‌లోనైతే ఉండాల్సి ఉంటది. ఆర్ నర్సింగ్‌లోనైతే ఉండాల్సి ఉంటది ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ హాస్పిటల్. సో, వెన్ ఇట్ కమ్స్ టు గ్యాస్ ఆపరేటర్ ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ డిప్లొమా ఆర్ ఐటీఐ అయితే ఉండాల్సి ఉంటది. సో, మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే హాస్పిటల్స్ లోపల ఉండాల్సి ఉంటది. ఇన్ ఆక్సిజన్ మేనేజ్మెంట్. సో, ఆక్సిజన్ మేనేజ్మెంట్‌లో ఉండాల్సి ఉంటది. సో, వెన్ ఇట్ కమ్స్ టు వార్డ్ బాయ్‌కి వచ్చేసరికి ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వలెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో, ఆయనకి తెలుగులో రాయడం అండ్ చదవడం అయితే రావాల్సి ఉంటది. సో, ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో, దిస్ ఈస్ అబౌట్ ద నేమ్ ఆఫ్ వేకెన్సీ అండ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్‌కి వచ్చేసరికి మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటది. సో, ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు మనకైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో, ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో మనకి కలెక్టర్ ఉంటారు. సో, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయితే ఉంటారు జనగాంకి సంబంధించిన వాళ్ళు. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ జీఎంసీ జీజీహెచ్ జనగాం అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ జనగాం అండ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ జనగాం. సో, వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో, ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెలక్షన్ ఎట్లా చేస్తారు అంటే మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో, ఈ 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో, 100 మార్క్స్‌లో 90 మార్క్స్ ఏందంటే ఏవైతే మార్క్స్ వచ్చినాయో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌ల ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకి 90 మార్క్స్ అయితే ఇస్తారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ 10 మార్క్స్ రిమైనింగ్ 10 మార్క్స్‌కి వచ్చేసరికి ఈ రిమైనింగ్ 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో, ఈ రిమైనింగ్ 10 మార్క్స్ అనేది ఏజ్‌కి ఇస్తారు. సో, ఎట్లా అంటే సో, 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఒక్క ఇయర్‌కి హాఫ్ మార్క్ అనేది మనకి ఇస్తారు. సో, మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి మనకి 10 మార్క్స్ అయితే ఉంటాయి. సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో, ఎగ్జాంపుల్స్‌కి వచ్చేసరికి ఒక ఆయనకి 20 ఇయర్స్ ఉన్నాయనుకో. సో, ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో 20 ఇయర్స్ క్యాండిడేట్‌కి ఎంత అంటే ఒక 1 మార్క్ యాడ్ అయితది. అండ్ 30 ఇయర్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో, 30 ఇయర్స్ క్యాండిడేట్‌కి 6 మార్క్స్ అయితే యాడ్ అయితాయి. అండ్ 40 ఇయర్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో, 40 ఇయర్స్ క్యాండిడేట్‌కి 10 మార్క్స్ అయితే యాడ్ అయితాయి. సో, దిస్ ఈజ్ అబౌట్ ద సెలక్షన్ ప్రాసెస్. సో, మెరిట్ లిస్ట్‌కి వచ్చేసరికి మెరిట్ లిస్ట్ అనేది ఎవరికైతే ఎక్కువ మార్క్ వస్తాయో దాని మీద మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో, ట్రాన్స్‌పరెన్సీ ఉండడానికి వీళ్ళైతే ఈ మెరిట్ లిస్ట్‌ని వెబ్‌సైట్ లోపల పెడతారు. ఓకేనా? సో, ఈ మెరిట్ లిస్ట్‌ని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగానైతే ప్రిపేర్ చేస్తారు. సో, ఇదన్నీ కూడా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అండ్ ప్రెసిడెంటల్ ఆర్డర్ ప్రకారం అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో, ఎవరైతే జనగాం లోపల వర్క్ చేస్తారో వాళ్ళకి ఒక 1 మార్క్ అనేది యాడ్ చేస్తారు ఫర్ ఎవ్రీ 6 మంత్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ జనగాం. సో, దిస్ ఈజ్ అబౌట్ ద ఎగ్జిస్టింగ్ స్టాఫ్ వెయిటేజ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్‌కి వచ్చేసరికి సో, కమ్యూనిటీ గాని, డిజబిలిటీ గాని, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఉమెన్ అని ఎవరైనా కూడా సో, ఈ రూల్స్ అనేది స్ట్రిక్ట్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 1996ల ఏదైతే తెలంగాణ స్టేట్ అడాప్ట్ చేసిందో దాని ప్రకారం మాత్రమే ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేసిర్రు. సో, వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ పాయింట్
రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది లోకల్ క్యాండిడేట్స్ కి అప్లికబుల్ అని చెప్పి మనకి సెకండ్ పాయింట్ అయితే చెప్తున్నారు. సో ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్ డీటెయిల్ గా. సో యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ కి వచ్చేసరికి మనకి 95% అనేది లోకల్ వాళ్ళకి రిజర్వ్ ఇస్తారు అండ్ 5% అనేది అన్రిజర్వ్డ్ ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎలిజిబుల్ డిస్ట్రిక్ట్స్ చూద్దాం మనం. సో ల్యాబ్ అటెండెంట్స్ కి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే అపాయింట్మెంట్ ఉంటుంది. ఓకేనా. సో జనగాం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ సో డాటా ఆపరేటర్ కి డిస్ట్రిక్ట్ వైజ్ అపాయింట్మెంట్ ఉంటుంది అండ్ జనగాం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే. అండ్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ మాత్రం జోనల్ కి అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. జనగాం వాళ్ళు, సూర్యాపేట వాళ్ళు, నల్గొండ వాళ్ళు అండ్ యాదాద్రి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సిటీ టెక్నీషియన్, సో ఎవరైతే సిటీ టెక్నీషియన్ ఉంటారో సిటీ టెక్నీషియన్ కి జోనల్ అప్లై చేసుకోవచ్చు. జనగాము, సూర్యాపేట, నల్గొండ అండ్ యాదాద్రి. అండ్ ఈసీజీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జోనల్ అప్లై చేసుకోవచ్చు. జనగాము, సూర్యాపేట, నల్గొండ అండ్ యాదాద్రి. అనస్థీషియా టెక్నీషియన్ కూడా జోనల్ అయితే అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. సో జనగాము, సూర్యాపేట, నల్గొండ అండ్ యాదాద్రి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో జోబీఆర్ ప్యాకర్స్ కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. జనగాం వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో జనగాం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ ఎలక్ట్రీషియన్ కి వచ్చేసరికి జోనల్ గా ఉంటుంది. అండ్ జనగాం వాళ్ళు, సూర్యాపేట వాళ్ళు, నల్గొండ వాళ్ళు, యాదాద్రి వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు. వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే అపాయింట్మెంట్ ఉంటుంది. జనగాం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఈ ప్లంబర్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్లంబర్ కి ఎలిజిబుల్. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో హెవీ వెహికల్ డ్రైవర్ జోనల్ గా ఉంటుంది. జనగాము, సూర్యాపేట, నల్గొండ అండ్ యాదాద్రి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతున్నారు. థియేటర్ అసిస్టెంట్ కి వచ్చేసరికి మనకి జనగాం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ గ్యాస్ ఆపరేటర్ మాత్రం. సో గ్యాస్ ఆపరేటర్ కి డిస్ట్రిక్ట్ వైజ్ అపాయింట్మెంట్ అయితే ఉంటుంది. జనగాం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వార్డ్ బాయ్ కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఉంటుంది. జనగాం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఇట్ కమ్స్ టు హౌ టు అప్లై, మనకైతే ఒక వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ వెబ్సైట్ లో ఏమేమి ఉంటాయంటే ఫార్మ్స్ ఉంటాయి. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్స్ ఉంటాయి. సో అప్లికేషన్ ఫామ్ తో పాటు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో దీన్ని మనం అఫీషియల్ వెబ్సైట్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ ఫార్మ్స్. అండ్ ఈ ఫార్మ్స్ ఇక్కడ www.jengam.telangana.gov.in లోపల ఉన్నాయి. ఆర్ఎల్స్ మనకి కాలేజ్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో www.gmcjanagam.org/download లో మనకైతే ఇవి అప్లికేషన్ ఫామ్స్ అయితే మనకి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ మనం ఫిల్ చేసి 18th సెప్టెంబర్ నుండి 20 సెప్టెంబర్ వరకు అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ సబ్మిట్ చేయాలంటే టు ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం, సెకండ్ ఫ్లోర్, ఎంసీహెచ్ సెంటర్, చంపక్ హిల్స్ లోపల మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జనగాం డిస్ట్రిక్ట్ లో. సో ఒకవేళ అప్లికేషన్స్ అనేది మనకి 20 సెప్టెంబర్ లోపల సబ్మిట్ చేయకపోతే మనం రిజెక్ట్ అయినట్టే కన్సిడర్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికెంట్ ఏం చేయాలంటే మనకి డీడీ అన్న, పోస్టల్ ఆర్డర్ అన్న, క్యాష్ విత్ ప్రాపర్ రెసిప్ట్ అన్న ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం అని చెప్పి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్. when it comes to the అప్లికేషన్ ఫీకి వచ్చేసరికి ఓసీఆర్ బీసీకి 200 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీఆర్ ఎస్టీకి 100 అప్లికేషన్ ఫీ. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే ఏదైతే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లికేషన్ ప్రాసెస్. సర్టిఫికేట్స్ ఏమేమి అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ కి అంటే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఆర్ ఇంట్రెస్ట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ 3 years క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ ఇష్యూ చేస్తారు కదా అది. అండ్ ఫస్ట్ టు 10th క్లాస్ వరకు అయితే సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ప్రైవేట్ గా నువ్వు చదువుతున్నట్టయితే, సో ప్రైవేట్ గా చదివినా లేకపోతే ఓపెన్ యూనివర్సిటీ చదివినా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఆర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పిహెచ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు క్లైమ్ ద రిజర్వేషన్ అండర్ పిహెచ్ కోటా, సో రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో 1 ఫోటోగ్రాఫ్ అయితే మనం పక్కాగా అప్లికేషన్ ఫామ్ లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీ రిసిప్ట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ డ్యూరింగ్ అప్లికేషన్ ఫామ్. సో ఇది మన అప్లికేషన్ ఫామ్ గురించి. అండ్ సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు మెరిట్ లిస్ట్ లో మనకి పబ్లిష్ చేస్తారు. అది కాలేజ్ వెబ్సైట్ లో మనకైతే ఉంటుంది. సో ఒకవేళ నీకు ఆబ్జెక్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ అనేవి కూడా ఒక రోజు పెట్టుకుంటారు. సో ఆ రోజు మనం ఆబ్జెక్షన్స్ అని చెప్తే ఆ ఆబ్జెక్షన్స్ ప్రకారం వాళ్ళు చేంజ్ అయితే చేస్తారు. సో దట్ దాని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో షెడ్యూల్ ఏంది అంటే, సో వెన్ ఇట్ కమ్స్ టు ద షెడ్యూల్ కి వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ అనేది 13th సెప్టెంబర్ రోజు అయితే రిలీజ్ అయింది. అండ్
సో రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి మనకి 18th సెప్టెంబర్కి వెళ్ళి 20 సెప్టెంబర్ వరకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. 18, 19 అండ్ 20 ఆఫ్ ద సెప్టెంబర్స్ మనకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. సో ఈ అప్లికేషన్స్ చూసుకోవడము, ప్రిపేర్ చేసుడు, ఫైనల్ మెరిట్ లిస్ట్ని అవన్నిటిని కూడా మనకి 28th రోజు అయితే రిలీజ్ చేస్తారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో నీకు ఆ మెరిట్ లిస్ట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ కూడా 30 సెప్టెంబర్ 4 PM లోపు అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే అనేది మనకి 1st అక్టోబర్ రోజు అయితే చేస్తారు. సో మెరిట్ లిస్ట్ డిస్ప్లే అనేది అవుతుంది. ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ అనేది మనకి 2nd అక్టోబర్ 2024 నుండి అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద షెడ్యూల్. అండ్ వెన్ కమ్స్ టు ద అప్లికేషన్ ఫామ్, సో అప్లికేషన్ ఫామ్ ఎట్లుంటుంది అంటే, సో ఇది అప్లికేషన్ ఫామ్. సో దీనిలో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోటో పేస్ట్ చేసి, సో ఇక్కడ నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నావు, నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ బై జనగాం. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.